గాలి జనార్దన్ రెడ్డి కూతురు పెళ్లి ఇది నిన్నటిదాకా పెద్ద టాపిక్. కానీ ఇప్పుడు ఆయన మీద జరుగుతోన్న ఐటీ దాడులు హాట్ టాపిక్. కాకపోతే కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డి గారాల పట్టి పెళ్లి అప్పుడే పాతబడిపోయింది. ఎందుకంటే అంతకంటే గ్రాండ్ గా తన కొడుకు పెళ్లి చేయడానికి మరో బెంగళూరు కోటీశ్వరుడు రంగంలోకి దిగాడు. గాలి జనార్దన్ రెడ్డి బీజేపీ నేత అయితే ఈయన గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి. స్వయంగా సర్కారులో భాగమై ఉండి రమేష్ అనే సదరు కాంగ్రెస్ నాయకుడు జనానికి దిమ్మ తిరిగిపోయేలా పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నాడు. ప్రస్తుతం కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్ లో చిన్న తరహా పరిశ్రమల మంత్రి అయిన రమేష్ పెళ్లి మండపాన్ని 2 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారట. అంతేకాదు తన కొడుకు పెళ్లికి దాదాపు 1,00,000 మంది వరకు ఆహ్వానిస్తున్నారట. ఇక ఎకరాల కొద్ది స్థలంలో నిర్మించిన పెళ్లి మండపం మొత్తం ఎయిర్ కండిషన్డ్ గా చేయబోతున్నారట. అంతేకాదు ఆదివారం జరగనున్న ఈ గ్రాండ్ మ్యారేజ్ కోసం వివిఐపీలు హెలికాప్టర్స్ లో రానున్నారట. వాళ్ల కోసం హెలీప్యాడ్లు కూడా సిద్ధమవుతున్నాయి. పెళ్లి మండపం కోల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం నమూనాలో ఉంటుందట. బాగా డబ్బున్న వాళ్ళు గ్రాండ్ గా మ్యారేజ్ చేసుకోవడం తప్పు కాదు. పైగా దాని వల్ల వాళ్ల వద్ద ఊరికే మూలుగుతున్న ధనమంతా బయటకొచ్చి పెళ్లి జరగటానికి కారణమైన సామాన్యులకు చేరుతుంది. అవసరం అనుకుంటే ఐటీ శాఖ ఈ భారీ పెళ్లిళ్ల కోటీశ్వరుల్ని వివరణ కూడా కోరవచ్చు. కానీ సమస్యల్లా అసలు ఒకే భారతదేశంలో ఇంత గ్రాండ్ మ్యారేజెస్ జరుగుతుంటే మరోపక్క సవాలును వాహనంలో తీసుకెళ్లటానికి తమ వారిని దహనం చేయటానికి డబ్బులు లేని కటిక దరిద్రులు కూడా కోట్లలో ఎలా ఉంటున్నారు? గాలి జనార్దన్ రెడ్డి జరిపించిన లాంటి ఆర్భాటపు పెళ్లిలు ఒక్కటే రుజువు చేస్తాయి, మన దేశంలో ధనికుడు మరింత ధనికుడు, పేదవాడు మరింత పేదవాడు అవుతున్నాడని. ఈ వ్యత్యాసం తగ్గనంత వరకు అభివృద్ధి కేవలం ప్రచారంలో ఉండే ఫ్యాషనబుల్ పదం మాత్రమే.